చెప్పేటోళ్ళకి లేదు కానీ రాష్ట్రాలకు అయితే ఉండాలి కదా. ప్రభుత్వ చేతికి మెట్రో ఇన్ని రోజులు ప్రభుత్వం చేతిలో కాకపోతే ఎవరి చేతిలో ఉంది మెట్రో? కొద్దిగా రాసేటప్పుడు చూసుకొని ఆలోచించుకొని రాయాలి కదా. పీపీపీ అంటే ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మెట్రో హెస్ ఆల్వేస్ బీన్ విత్ గవర్నమెంట్. ఓఆర్ఆర్ మీద ఎవడో పనికి మళ్ళీ రాస్తాడు, ఓఆర్ఆర్ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసిండ్రు. అనేటోడు అంటాడు రాష్ట్రాలకు ఉండాలి కదా. ఇగో గిట్లుంటది కథ. వానాకాలం చదువులు చదివితే గిట్లనే ఉంటదుల్లా. రాత్రి బల్లల్లో చదివినోళ్ళేనే ఉన్నారు కదా మీకంటే అని వంకలు పెడుతున్నారు జనాలు. ప్రభుత్వాలకు ఆస్థాన కరపత్రికలు ఏం రాసినాయో చూస్తారా? సర్కారు చేతికి మెట్రోనట. హర్రే సామి, సర్కారు చేతిలోనే ఉంటది మెట్రో. ఇష్టం వచ్చినట్టు నడుపుతావు అంటే ఇడిసేయరు. దాన్ని పీపీపీ అంటారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని అర్థం. పిప్పి డుమ్ డుమ్ అనుకున్నారు కావచ్చు గా సో కార్డు వార్త రాసినోళ్ళు. ఇగో ఇప్పుడు ఇట్లా రాసిర్రా, గతంలో ఏం రాసిర్రో చూడుర్రి. ఓర్ని గింత దారుణమా? 2 నాలుకల మాటల లెక్క 2 చేతల రాతలట్లున్నది కదా గివి. వడ్డించేటోడు మనోడైతే ఏ కొన కూసున్నా ఏం కాదన్నట్టు, రాసేటోడు మనోడైతే ఏ నిర్ణయం తీసుకున్నా ఏం కాదన్నట్టే ఉన్నది. గవి పేపర్లా జాతరలకు కొట్టించే పాంప్లెట్లా సామి ఇట్లా రాయబడుతుంది.